ఉదయం న్యూస్ కి స్వాగతం. ఈ నెల 30వ తేదీన శ్రీ నృసింహ జయంతి మహోత్సవం వరంగల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కార్యనిర్వాహకులు తాటికొండ రామారావు పేర్కొన్నారు. ఈ మహోత్సవ సందర్భంగా వరంగల్ భద్రకాళి ఆలయ రోడ్ అయ్యప్ప ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం 108 కలశాలతో అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్వామివారిని దర్శించుకునేందుకు వరంగల్ పరిధిలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ స్వామి చల్లని దయతో అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. భగవద్భక్తులారా, శ్రీ సింహాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పంచనారసింహులు ఉంటారు. ఈ పంచనారసింహులు అనే వాళ్ళు ఎక్కడుంటారు ఎవరికి కనబడదు. కానీ ప్రతి ఒక్క జయంతి రోజు నాడు కానీ, ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు కానీ, వైకుంఠ ఏకాదశి నాడు కానీ ఆ స్వామివారు భక్తులకు కొంతమంది భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఇప్పుడు మీకు ఇది చూపెడుతున్నది స్వామివారి ఇంకొక రూపం. ఇది ఇక్కడ స్వామివారు వేస్తున్నారు. ఇది వచ్చి స్వామివారు నాగేంద్ర స్వామి. ఇక్కడ ఇలా చుట్టూ స్వామివారి పడగలు ఉంటాయి. ఇక్కడ స్వామివారి ముఖము, స్వామివారి చేతులు, స్వామివారి కాళ్ళు, ఇక్కడ స్వామివారు కూర్చొని ఉన్నారు. ఇక్కడ మీకు ఇది గంధంతో మొత్తం నింపుకొని ఉన్నది కాబట్టి రూపం సరిగా అవపడతలేదు. 30 ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యం. భగవద్భక్తులందరికీ విజ్ఞప్తి, 30వ తారీఖు నాడు నరసింహ జయంతి సందర్భంగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్ అయ్యప్ప గుడికి ఎదురుగా శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది. ఆ రోజు జయంతి సందర్భంగా స్వామివారికి నవనారసింహ హోమము, మూలమంత్ర హోమము, సుదర్శన లక్ష్మీ నరసింహ హోమము, తర్వాత అమ్మవారి హోమం జరుగుతుంది. తదుపరి స్వామివారికి 108 కలశాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామివారు ఉద్భవించే సమయము సాయంత్రం 5:25 గర్భాలయంలో మొత్తము ధూపం వేసి ఏకహారతిలో స్వామివారిని వీక్షిస్తాము. అలాగే ఆ సమయంలో స్వామివారికి ఇష్టమైన తనియ మరియు ఆవిర్భావ స్తోత్రము, కళావలంబ స్తోత్రము మరియు కవచము అన్ని కూడా భక్తులు, ఆచార్యులు అందరూ కూడా అది చదువుతారు. అలాగే దాని తదుపరి కార్యక్రమం మొత్తం కూడా స్వామివారికి పుష్పార్చన మరియు తులసార్చన కార్యక్రమాలు ఉంటాయి. కావున భగవద్భక్తులందరూ కూడా 30వ తారీఖు నాడు శ్రీ సింహాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోగలరని మనవి. జై నరసింహ, జై జై.